మొత్తానికి 'నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్' ఫైనల్ ఎపిసోడ్‌కి చేరుకున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఇచ్చిన హార్ట్ బ్రేక్‌కి ఈ ఎపిసోడ్ ఒక హీలింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి అందరిని ఇంప్రెస్ చేసింది. సో ఈ వీడియోలోని 'నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్' యొక్క ఎపిసోడ్ 6ని క్లియర్‌గా, సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు గనుక నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఫ్యూ మంత్స్‌లో రాబోతున్న 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' సీజన్ 3ని కూడా మిస్ కాకూడదు అనుకుంటే బెల్ ఐకాన్స్ ఆన్‌లో పెట్టుకోండి. లాస్ట్ ఎపిసోడ్‌లోని అంత చేసిన తర్వాత సింపుల్‌గా ఈ ఎపిసోడ్ ఒక జామ్ మ్యూజిక్‌తోనే ఓపెన్ అవుతుంది. వీళ్ళిద్దరూ డంకన్ వైపు చూస్తున్నట్టుగా లేదు, నిజానికి ఆడియన్స్ వైపు చూస్తూ ఈ ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి సర్కాస్టిక్, హ్యూమరస్ సీన్స్ ఈ ఎపిసోడ్‌లోని చాలా ఉన్నాయి. సో సింపుల్ ఈ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఎపిసోడ్ టైటిల్ పడుతుంది. డంకన్ ట్రయల్ ఆఫ్ 7 అయిపోయిన తర్వాత తన చెట్టు కింద ఉంటే తన్ను చూడడానికి లైనోల్ బెరాథియన్ వస్తాడు. అండ్ తనతో పాటు ఒక బెరాథియన్ మేస్టర్‌ని కూడా తీసుకొని వస్తాడు. సో ఇక్కడ డంకన్ తను జరిగిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. కానీ లైనోల్ బెరాథియన్ చూడండి చిల్ అవుతూ ఉంటాడు. ఈ టోర్నమెంట్‌లోని తను బాగా ఎంజాయ్ చేశాడు. ఈ ట్రయల్ ఆఫ్ 7లో జరిగింది డంకన్ ఒకలాగా చూస్తే లైనోల్ బెరాథియన్ డిఫరెంట్ యాంగిల్‌లోనే ఆలోచిస్తాడు. అందుకే ఇంత చిల్ అవుతూ ఉంటాడు. తన టోర్నమెంట్‌కి వచ్చాడు, తాగాడు, ఎంజాయ్ చేశాడు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ జరిగిన ట్రయల్ ఆఫ్ 7లోని డంకన్ కోసం తన పాత్ర పోషించాడు. సో తను ఇక్కడికి వచ్చినందుకు అంతా మంచే జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మేస్టర్ చూడండి చాలా కంగారు పడుతూ ఉంటాడు. అండ్ తన చైన్స్ చూడండి చాలా లింక్స్ ఉంటాయి. ఒక్కొక్క లింక్ తన ఒక్కొక్క డిగ్రీని చెప్తుంది. బట్ ఇన్ని డిగ్రీస్ ఉన్నా సరే డంకన్ ఇంకా బతకడం కష్టం అని చెప్తాడు. యాక్చువల్గా ఈ టోర్నీలోని ట్రయల్ ఆఫ్ 7 జరిగిన తర్వాత డంకన్ని చూసుకునేది బెయిలర్ యొక్క మైస్టర్ అనమాట. సో తన మైస్టర్ ఇలా అనగానే లైనోల్ బెరాథియన్ తను అక్కడి నుంచి పంపించేస్తాడు. సో వెస్టర్స్లోని ప్రతి హౌస్కి ఒక మేస్టర్ ఉంటాడు. ఈ మేస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చారో మనకు కనిపెట్టడం కష్టం. ఎందుకంటే వీళ్ళు సిటిడల్లో ట్రైన్ అవుతారు అండ్ అక్కడ ఉన్న వాళ్ళే ప్రతి హౌస్కి పంపిస్తారనమాట. సో అందరికీ మంచి మేస్టర్స్ వస్తారని కూడా మనం నమ్మలేం. అదే ఈ షోలోని చూపించారు. సో ఇక్కడ లైనోల్ బెరాథియన్ డంకన్ని తనతో పాటు రమ్మంటాడు. ఒక బ్రదర్ లాగా నేను చూసుకుంటానని చెప్పి డంకన్తో అంటాడు. అంటే అన్ని గాయాలు పడి డంకన్ నడవలేని పరిస్థితుల్లో ఉన్నా సరే తన కాలు మీద చేయి పెట్టి మరి లైనోల్ బెరాథియన్ లెగిస్తాడు. సో డంకన్ ఇక్కడ ఏం మాట్లాడకపోయినా సరే ఒక బ్రదర్ లాగా లైనోల్ బెరాథియన్ బిహేవ్ చేస్తున్నాడు. అండ్ ఈ షాట్లోనే మనకి డంకన్ విరిగిపోయిన షీల్డ్ని తన సోడ్ని చూడొచ్చు. ఇక్కడే లైనోల్ బెరాథియన్ టార్గెరియన్స్ గురించి మాట్లాడతాడు. ఓన్లీ డెడ్ డ్రాగన్ ఈజ్ ఏ గుడ్ డ్రాగన్ అని అంటాడు. టార్గెరియన్స్ ప్రెసెంట్ ఇప్పుడున్న టైం లైన్లోని బెయిలోరే వాళ్ళందరికంటే మంచోడు అని చెప్పి లైనోల్ అంటాడు. బెయిలోర్కి ఒక కామన్ మ్యాన్తో ఎలా మాట్లాడాలో తెలుసు, వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో తెలుసు. సో ఖచ్చితంగా తను కింగ్ అయి ఉంటే ఈ రెలంని చాలా ప్రశాంతంగానే చూసుకునేవాడు. అదే వెస్టర్స్లో ఉన్న పీపుల్ అందరూ నమ్ముతారు. కానీ ఇప్పుడు డంకన్ వల్ల తను చనిపోవాల్సి వస్తుంది. కానీ ఎంత మంచోడైనా సరే ఈ ట్రయల్ ఆఫ్ 7లో పాల్గొనడం వెనకాల ఒక స్ట్రాటజీ ఉందని చెప్పి లైనోల్ బెరాథియన్ అంటాడు. డంకన్ వైపు ఎలాంటి పక్షపాతం లేకుండా పోరాడింది హంఫ్రీ వీస్బెరీ, హంఫ్రీ హార్డింగ్ అండ్ దట్ యాపిల్ బాయ్ లైనోల్ బెరాథియన్ అని చెప్తాడు. యాక్చువల్గా ఇక్కడ లైనోల్ బెరాథియన్ చెప్పేది కూడా ఒక పాయింటే. తను ప్రొటెక్ట్ చేయడానికి ఓత్ని తీసుకున్న కింగ్స్ గార్డ్తోనే బెయిలోర్ ఎదురెళ్తాడు. అండ్ గాడ్స్ ఖచ్చితంగా ఇలాంటి ఒక ఫ్రాడ్ని యాక్సెప్ట్ చేయరు, తనకి జరగాల్సిందే జరిగిందని చెప్పి లైనోల్ బెరాథియన్ అంటాడు. మరి యుద్ధంలోని నన్నెందుకు గాడ్స్ కాపాడారు అని చెప్పి డంకన్ తిరిగి లైనోల్ని క్వశ్చన్ చేస్తాడు. నీకు జరిగింది ఫేవర్ కాదు మోకరీ అని చెప్తాడు. యాక్చువల్గా డంక్ ఈ ట్రయల్ ఆఫ్ 7లోని నైట్ కాకుండానే పాల్గొన్నాడు. అందుకే డంకన్ని కూడా గాడ్స్ పనిష్ చేశారు అని చెప్పి డంకన్ నమ్ముతాడు. తర్వాత బెయిలోర్ ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చుట్టూరు చూడండి బ్లాక్ స్టోన్స్ ఉంటాయి. టార్గెరియన్స్ని ఎప్పుడు మంటల్లోనే కాలుస్తారు. యాక్చువల్గా డ్రాగన్స్ ఉన్నప్పుడు డ్రాగన్ ఫైర్తోనే వాటిని కాలుస్తారు. బట్ ఇక్కడ డ్రాగన్స్ లేవు కాబట్టి నార్మల్ ఫైర్తోనే బెయిలోర్ని కాలుస్తున్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి టార్గెరియన్ ఫ్యామిలీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నది డేరోనని మనకి ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కింగ్ డేరోన్ ఇక్కడికి వచ్చాడు అనుకున్నా సరే కింగ్స్ ల్యాండింగ్ నుంచి యాష్ఫోర్డ్కి రావడానికి చాలా దూరం, అప్రాక్సిమేట్గా 2 వీక్స్ టైం పడుతుంది. సో ఇంత త్వరగా రావడం ఇక్కడికి చాలా కష్టం. అండ్ ఇక్కడ చూడండి వాలర్ ఉంటాడు. వాలర్ పక్కన తన వైఫ్ అయిన కియారా ఆఫ్ టైరోషి ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఈ ఫ్యూనరల్కి మ్యాన్ఫ్రెడ్ డండారియన్ కూడా వస్తాడు. యాక్చువల్గా వాలర్ మదర్ అండ్ బెయిలోర్ వైఫ్ అయిన జైనా కూడా ఈ డండారియన్ హౌస్ చెందింది. సో వాలర్కి మ్యాన్ఫ్రెడ్ రిలేషన్ అవుతాడు. వీళ్ళిద్దరు వెనకాల చూడండి ఇద్దరు టార్గెరియన్స్ అమ్మాయిలు ఉంటారు. మేబీ వీళ్ళు బెయిలోర్ అండ్ మేకర్కి ఇంకొక బ్రదర్ ఉంటాడు. అతని పేరు రేగల్. అండ్ అతనికి 3 కూతుర్లు ఉంటారు. మేబీ వాళ్ళలోనే ఎవరన్నా అయ్యి ఉండొచ్చు. ఈ ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు చూడండి నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ని ఎవరైతే స్టార్ట్ చేశాడో ఫెయిత్ ఆఫ్ 7కి చెందిన ఒక సెప్టన్ సేమ్ అబ్బాయి ఇక్కడ కూడా ఉంటాడు. అండ్ ఈ ఫ్యూనరల్లోని బెయిలర్ బాడీని చూస్తూ మేకర్ చాలా డల్గా ఉంటాడు. నిజానికి అందరూ ఇక్కడ ఏమంటున్నారంటే మేకరే తన బ్రదర్ని కావాలని చంపేశారని చెప్పి. బట్ ఈ సీన్ చూస్తుంటే మేకర్ నిజంగానే బెయిలర్ చనిపోయినందుకు ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది.
సో ఇక్కడికి డంకెన్ తనకు బాగోలేకపోయినా సరే కుంటూ ఆ ఫునరల్ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇక్కడ చూడండి ఫునరల్ మొత్తం అయిపోతుంది, తన బాడీ కాలిపోతుంది. అండ్ ఇక్కడ సైలెంట్ సిస్టర్స్ కూడా వస్తారు. అండ్ వీళ్ళు వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఒక డ్రాగన్ హెడ్ ఉంటుంది. బేలర్ యొక్క హస్తికల్ని వీళ్ళు తీస్తున్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడే వాలర్ ఒకడు కూర్చొని ఉంటాడు. తనతో వెళ్ళి డంకెన్ మాట్లాడతాడు. ఫస్ట్ టైం ఇక్కడ వాలర్ని బుక్లోనే ఎలా ఉంటాడో అలానే చూపించారు. తన హెడ్కి చూడండి ఒక వైట్ కలర్ హెయిర్ ఉంటుంది. అది యాక్చువల్గా ముందు ఉంటుంది, బట్ షో కోసం వెనక్కి మార్చినట్టుగా ఉంది. 5 ఎపిసోడ్ల తర్వాత వాలర్ని పర్ఫెక్ట్గా ఈ ఎపిసోడ్లోనే చూపించారు. వాలర్ ఆబ్వియస్గా తన ఫాదర్ చనిపోయాడన్న బాధలో ఉంటాడు. ఇక్కడ డంకెన్ వాలర్తో మాట్లాడుతున్నప్పుడు వాలర్ ఒక విషయం చెప్తాడు. హీ డైడ్ ఇన్ మై ఆర్మర్ అని అంటాడు. నిజానికి ట్రైల్ ఆఫ్ 7లో వేసుకున్నది వాలర్ ఆర్మర్. ఇదే ఆర్మర్ వాలర్ టోర్నీలోని వేసుకుంటాడు. సో ఇక్కడ వాలర్ చెప్పేది ఏంటంటే ఒకవేళ కానీ బేలర్ బతుకుంటే ఖచ్చితంగా వెస్ట్రోస్కి ఎయిగోన్ ఎలా అయితే రూల్ చేస్తాడో అంతకన్నా బేలర్ బాగా రూల్ చేసి ఉండేవాడు అని చెప్పి వాలర్ అంటాడు. ఇక్కడ వాలర్ కూడా సేమ్ డంకెన్ ఆలోచించేదే అడుగుతాడు. గాడ్స్ బేలర్ని తీసుకెళ్లి డంకెన్ ని ఎందుకు వదిలేశాడు అని చెప్పి. నిజానికి ట్రైల్ ఆఫ్ 7లోని డంకెన్ అండ్ బేలర్ ఇద్దరు తప్పు చేశారు. డంకెన్ ఏమో నైట్ కాకుండానే పాల్గొన్నాడు. బేలర్ తన ఆపోనెంట్స్ని ఎవరో తెలుసుకొని మరి పాల్గొన్నాడు. సో అందులోని బేలర్ బలైపోతాడు. డంకెన్ మాత్రం బతికిపోతాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నానని చెప్పి వాలర్కి సమాధానం ఇస్తాడు. తర్వాత డంకెన్ యాష్ఫోర్డ్ టెంట్స్లోకి వెళ్తున్నప్పుడు చూడండి అందరూ డంకెన్ వైపు చూస్తూ ఉంటారు. కేవలం ఒక కామన్ మ్యాన్ వల్లే మేము కింగ్ని లాస్ అయిపోయామని చెప్పి డంకెన్ వైపు చూస్తూ ఉంటారు. ఇదంతా డంకెన్ సెన్స్ చేయగలుగుతాడు. అండ్ ఇక్కడ ఉన్న టెంట్స్ని చూడండి మెల్లమెల్లగా అన్నిటిని రిమూవ్ చేస్తున్నారు. సో అందరూ ఈ టోర్నీ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడే రేమండ్ ఫాస్వే వచ్చి డంకెన్ని కలుస్తాడు. యాక్చువల్గా డంకెన్ కోసం నేను వెతుకుతున్నానని చెప్పి డంకెన్తో అంటాడు. బట్ డంకెన్ మాత్రం తన ప్లేస్ని వదిలేసి బేలర్ ఫునరల్కి వెళ్తాడు కాబట్టి రేమండ్ ఫాస్వేకి కనిపించడు. ఇక్కడ రేమండ్ ఫాస్వే 2 కొత్త విషయాలు డంకెన్కి చెప్తాడు. ఒకటి ఈ ట్రైల్ ఆఫ్ 7లో తను పాల్గొనడం వల్ల తన ఫ్యామిలీ 2గా విడిపోతుంది. రేమండ్ ఫాస్వేకి కొంత ధైర్యం వస్తుంది. తనకంటూ ఒక ఓన్ సీజన్ ని క్రియేట్ చేసుకుంటాడు. అదే గ్రీన్ యాపిల్స్. యాక్చువల్గా ఈ హౌస్ ఫాస్వే అనేది రీచ్ లోని సైడర్ హాల్ అనే ప్లేస్ లో ఉంటారు. సో ఈ ప్లేస్ ప్రెసెంట్ ఇప్పటి నుంచి 2గా విడిపోబోతుంది. అండ్ ఇంకో కొత్త విషయం ఏంటంటే రేమండ్ ఫాస్వే పెళ్లి చేసుకోబోతున్నాడు. అండ్ తను ఎవరో కాదు మ్యాన్ఫ్రెడ్ అండర్ దగ్గర పనిచేసే ఒక హోర్ అనమాట. యాక్చువల్గా ఈ మ్యారేజ్ ఇదంతా బుక్ లో లేదు, బట్ టీవీ షో కోసం కొంచెం ఎక్స్టెండ్ చేశారు. సో వీళ్ళతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడే హౌస్ టార్గెరియన్స్ యొక్క 2 సోల్జర్స్ వచ్చి డంకెన్ అక్కడి నుంచి తీసుకెళ్తారు. యాక్చువల్గా డంకెన్ తోని మేకర్ మాట్లాడదాం అనుకుంటున్నాడు. అండ్ ఇక్కడ చూడండి మేకర్ని చూపించినట్టు సేమ్ ఎగ్జాక్ట్గా సెకండ్ ఎపిసోడ్లోని డంకెన్ బేలర్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు తన బుక్ చదువుతూ ఉంటాడు. సేమ్ అదే బుక్ మేకర్ కూడా చదువుతూ ఉంటాడు. సో నిజానికి తన బ్రదర్ అంటే తనకి చాలా ఇష్టం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇష్టం లేకపోతే ఇలాంటి పనులు ఖచ్చితంగా చేయడు. డంకెన్ లోపలికి వచ్చిన తర్వాత మేకర్ ఏరియాన్ గురించే ఫస్ట్ మాట్లాడతాడు. తనని ఇక్కడ నుంచి ఫ్రీ సిటీస్కి దూరంగా పంపించేస్తున్నాను, అక్కడన్నా తన మారతాడనే నమ్మకం నాకు ఉందని చెప్పి మేకర్ అంటాడు. అండ్ నెక్స్ట్ థింగ్ బేలర్ గురించి మాట్లాడతాడు. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లోని మేకర్ అండ్ డంకెన్ ఇద్దరు సేమ్ పొజిషన్లోనే ఉంటారు. ఈ ట్రైల్ ఆఫ్ 7లో డంకెన్ బతికినందుకు అందరూ డంకెన్ని చూసి బ్లేమ్ చేస్తూ ఉంటారు. తిన వల్లే బేలర్ చనిపోయాడని చెప్పి. అండ్ కావాలనే మేకర్ బేలర్ని చంపేశాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. యాక్చువల్గా మేకర్ కొట్టడం వల్లే బేలర్కి అలా జరుగుతుంది. బట్ మేకర్ అది ఇంటెన్షనల్గా చేయడం చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీనికి డంకెన్ అనేది ఏంటంటే మీకు కేవలం ఒక మేస్ని ఇసరడం అయి ఉండొచ్చు, బట్ నాకు మాత్రం అది బేలర్ ప్రాణంతో ఈక్వల్ అని అంటాడు. ఈ రూమర్స్ ఇక్కడితోనే ఆగిపోవు. ఖచ్చితంగా మేకర్ బతుకున్నంత కాలం ఇవి వెంటాడుతూనే ఉంటాయి. అండ్ ఇది ఒకటే కాదు, ఇప్పటికే డేరోన్ చాలా ఓల్డ్గా ఉంటాడు. సో ఇక్కడి నుంచి రిలెమిక్ కానీ కింగ్ తరపున ఏ తప్పు జరిగినా సరే వెస్టర్స్ పీపుల్ అందరూ ఒకటే మాట అంటారు, బేలర్ కానీ బతుకుంటే ఖచ్చితంగా ఇది జరగనిచ్చేవాడు కాదు అని చెప్పి. అండ్ దురదృష్టవశాత్తు ఒక హెచ్ నైట్ని కాపాడే ప్రయత్నంలోని అతను చనిపోయాడు అని చెప్పి. డంకెన్ మేకర్ ఇద్దరు బతికనున్నంత కాలం ఈ మాటలు వింటూ బతకాల్సిందే. డంకెన్ ఒకవేళ ఈ ట్రైల్ ఆఫ్ 7 జరగకపోయి ఉంటుంటే మహా అయితే డంకెన్ చెయ్యో కాలో పోయి ఉండేది. ఇది జరగడం వల్ల ఒక కింగ్ యొక్క ప్రాణం పోతుంది. ఒక ప్రిన్స్ యొక్క లైఫ్ ఒక కామన్ మ్యాన్ కాలుతో సమానమా అని చెప్పి డంకెన్ ఆలోచిస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత మనకి రివీల్ అయ్యేది ఏంటంటే ఈ కాన్వర్సేషన్ మొత్తాన్ని ఎగ్ వింటున్నాడు అని చెప్పి. ఎందుకంటే అసలు డంకెన్ని పిలిచిందే ఎగ్ విషయం గురించి మేకర్ మాట్లాడడం కోసం. అందుకే ఎగ్ కూడా వింటాడు. అండ్ దీనికే డంకెన్ ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా బేలర్ ఇచ్చిన ఈ లైఫ్ అండ్ తన లైఫ్తోని ఈక్వల్ అయిన నా కాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు ఉపయోగపడతాయి అని చెప్పి మేకర్తో అంటాడు. అండ్ అలా చేయడానికి చాలామంది హెచ్9 వెస్ట్రోస్లో ఉన్నారని చెప్పి మేకర్ సింపుల్గా దాన్ని కొట్టిపడేస్తాడు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఆలన్ ఆఫ్ పెన్నిట్రీ ఈవెన్ ఫాల్లో ఉన్నప్పుడు ఈ మాటలు నాతో అనేవాడు అని చెప్పి డంకెన్ అంటాడు.
ఈ ఈవెన్ ఫాల్ అనేది స్టామ్లెండ్స్ దగ్గరలో ఉన్న ఒక స్మాల్ ఐలాండ్ అనమాట. దీన్ని రూల్ చేసేది హౌస్ స్టార్. బ్రియాన్ ఆఫ్ స్టార్ ఇక్కడి నుంచి వచ్చింది. సో ఇక్కడ డంకన్ ఆలన్ పెనిటర్తో కలిసి కొంతకాలం ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ జార్జ్ ఆర్ ఆర్ మార్టినే కన్ఫర్మ్ చేశారు బ్రియాన్ ఆఫ్ స్టార్ డంకన్కి డిసెండెంట్ అని చెప్పి. ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మేకర్ సరైన పాయింట్కి వస్తాడు. సో నా చిన్న కొడుకైనా ఎగ్ స్క్వేర్గా పని చేయాలనుకుంటున్నాడు, నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర పని చేయను అని చెప్తున్నాడు అని చెప్పి మేకర్ డంకన్తో అంటాడు. సో ఈ ట్రయల్ ఆఫ్ 7 అయిపోయిన తర్వాత ఎగ్ మేకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరిని కలిసి సమ్మర్ హాల్లో ఉండమంటాడు. ఈ సమ్మర్ హాల్ అనేది రీచ్కి, స్టామ్లాండ్స్కి, డోన్కి మధ్యలో ఉంటుంది. టార్గేరియన్స్ బిల్డ్ చేసిన ఒక గెస్ట్ హౌస్ లాంటిది అనమాట. సో ఇక్కడ మాస్టర్ డే టామ్స్ ని నీకు అపాయింట్ చేస్తాను, ఆలన్ పెనిట్రీ నీకు ట్రైనింగ్ ఇచ్చినా సరే ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, సో నువ్వు ట్రైనింగ్ అవుతూ నా కొడుకుని కూడా ట్రైన్ చెయ్యి అని చెప్పి మేకర్ ఒక మంచి ఆఫర్ని డంకన్కి ఇస్తాడు. బట్ డంకన్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే స్టిల్ బెయిలర్ తన వల్లే చనిపోయాడని చెప్పి డంకన్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఏ ప్రిన్స్తోని పెట్టుకోవద్దని చెప్పి డంకన్ అనుకుంటాడు. అందుకే మేకర్ ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. తర్వాత డంకన్ వెళ్ళిపోతుంటే అక్కడ ఎగ్ని చూస్తాడు. ఎగ్ని చూడగానే అర్థమవుతుంది వీళ్ళ డిస్కషన్ అంతా ఎగ్ విన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్ ఫేస్ చూడగానే డంకన్ కనిపెట్టేస్తాడు. సో తన దగ్గరికి వెళ్ళి కూర్చొని మమ్మల్ని స్పై చేస్తున్నావా అని చెప్పి డంకన్ అడుగుతాడు. సో ఎప్పట్లానే యాజ్ యూజువల్గా చాలా సింపుల్గా ఎగ్ డంకన్తో అబద్ధం చెప్పేస్తాడు. ఫస్ట్ అబద్ధం చెప్పినప్పుడు ఎగ్ ఫీల్ అయినా సరే ఇక్కడ నుంచి అబద్ధం చెప్పడానికి అస్సలు వెనకాడట్లేదు. డంకన్కి తన అబద్ధం చెప్తున్నాడని తెలిసినా సరే ఏమీ మాట్లాడు. తర్వాత ఎగ్ మీరు చాలా పెయిన్లో ఉన్నారని చెప్పి డంకన్తో అంటాడు. డంకన్ ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా పెయిన్లో ఉన్నాడు. సో ఇంకా నా వల్ల కాదని చెప్పి ఎగ్తో చెప్పేస్తాడు. బట్ ఎగ్ ఇక్కడే తన అంకులైన బెయిలర్ లాగా మాట్లాడతాడు. నైట్ ఎప్పుడు అన్నిటికి సిద్ధంగా ఉండాలి, సమస్యలు వచ్చిన తర్వాత పారిపోకూడదని చెప్పి ఈ యొక్క ఇంటెన్షన్ అనమాట. అదే క్వశ్చన్ మార్క్ డంకన్ హెడ్లో పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ సీన్లోకి వెళ్తుంది. ఆలన్ పెనిట్రీ చనిపోయే ముందు తన డంక్తో మాట్లాడిన లాస్ట్ మాటలు అనుకుంటా ఇవి. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆలన్ పెనిట్రీ చనిపోతాడు. ఎందుకంటే ఎపిసోడ్ 1 స్టార్ట్ అయ్యేది ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్లోని. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆలన్ పెనిట్రీ ఇప్పటికే డంకన్కి ఒక 100 సార్లు చెప్పిన స్టోరీని మళ్ళీ చెప్తాడు. సో ఈ స్టోరీ ఏంటంటే లెవర్లాండ్స్లోని పెనిట్రీ హౌస్కి చెందిన ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఒక ఓత్ ట్రీ ఉంటుంది. ఆ ట్రీ మీద ఎవరైతే నైట్స్ అక్కడ నుంచి యుద్ధానికి వెళ్తారో వాళ్ళు ఒక కాయిన్ని పెట్టి వెళ్తారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ కాయిన్ తీసుకుంటారు అనమాట. బట్ ఏళ్ళు గడిచినా సరే ఆ చెట్టు మీద కాయిన్స్ ఎక్కువ అవుతున్నాయి, కానీ ఇంకొక నైట్ వెళ్తున్నప్పుడు ఆ కాయిన్ పెట్టడానికి ప్లేసే లేదని చెప్పి ఆలన్ డంకన్తో అంటాడు. దీని తర్వాత డంకన్ ఆలన్ పెనిట్రీని ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇప్పటిదాకా నన్ను నైట్ని ఎందుకు చేయలేదు అని చెప్పి. నిజానికి డంకన్ నైట్ గురించి చాలా థియరీసే ఉన్నాయి. తను నైట్ అయ్యాడా లేదనేది బుక్లోని ఎక్కడ జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ చెప్పలేదు. బట్ షో మాత్రం తను నైట్ అవ్వలేదనే పాయింట్ మీదే వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా ఆ సీన్ దానికి రిలేటెడ్గానే ఉంటుంది. డంకన్ ఇలా అడగగానే ఆలన్ పెనిట్రీ సైలెంట్గా ఉండిపోతాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత డంకన్ చూసే ఆడియన్స్ కూడా ఆలన్ పెనిట్రీ ఇక్కడే చనిపోయాడని చెప్పి అనుకుంటారు. బట్ కొంతసేపటి తర్వాత ఆలన్ పెనిట్రీ మళ్ళీ లెగుస్తాడు. ఈ సీన్ ఒక ఎమోషనల్ సీన్గా మార్చి ఆలన్ పెనిట్రీకి ఒక మంచి ముగింపు ఇవ్వచ్చు. బట్ షో రైటర్ అది ఎంచుకోలేదు. అండ్ ఇంకా డంకన్ నైట్ డ్యూటీ విషయానికి వస్తే జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ కేవలం ఒక పేరు పెట్టి ఎవరు నైట్ని చేయవలసిన లేదు, ఒక నైట్ ఉండాల్సిన తెగింపు, హానర్ అన్నీ డంకన్కి ఉన్నాయని చెప్పి జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ అంటాడు. ఇవి క్వశ్చన్ చేసే టైం వచ్చినప్పుడు డంకన్ వాటిని ప్రూవ్ చేసుకుంటాడని జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ చెప్తాడు. సో స్పెషల్గా డంకన్ని ఎవరు నైట్ చేయకపోయినా సరే నైట్కున్న ప్రతి క్వాలిటీస్ డంకన్లో ఉన్నాయి. సో అదే చాలా ఇంపార్టెంట్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ఒక హిలేరియస్ సీన్ వస్తుంది. బీస్బెర్రీ చనిపోయిన తర్వాత దాన్ని శవపేటిక మీద కూడా బీస్ ఉంటాయి. కేవలం తన హౌస్లోని బీ అనే ఓడ్ ఉంది కాబట్టి. షో రైటర్స్ ఈ సీన్ని ఎంత హ్యూమరస్గా రాశారంటే దీంట్లో హ్యూమర్ ఉందనే విషయం చూసే ఆడియన్స్ కూడా అర్థం చేసుకోలేరు. అండ్ ఈ సీన్లో చూడండి, ఇక్కడ ఇద్దరు కింగ్స్ గార్డ్ వస్తారు. అండ్ మిగిలిన కింగ్స్ గార్డ్ మేబీ గాయాలు అయి ఉండొచ్చు, తన్ని ఇక్కడ నుంచి పంపించేసి ఉండొచ్చు. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా గాయాలు ఉంటాయి. మేబీ వీళ్ళలోనే ఎవరో ఒకరు ఈ హంఫ్రీ బీస్బెర్రీని చంపేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ కింద చూడండి, ఇద్దరు నోబెల్ ఫ్యామిలీకి చెందిన చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీకి చెందిన అతను చనిపోయినా సరే వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఒక టార్గెరియన్ మీద గెలిచినందుకు. తర్వాత ఇదే ప్లేస్కి డెయిరోన్ వస్తాడు. డెయిరోన్ చూడగానే డంకన్ అసలు ఒక లార్డ్ లాగానే ట్రీట్ చేయడు. అండ్ దానితో పాటు నీ వల్లే ఇదంతా జరిగిందని చెప్పి
డేరోన్తో అంటాడు. డేరోన్ కానీ ఎగ్ని కిడ్నాప్ చేశానని చెప్పి చెప్పకపోయి ఉంటే ఈ ట్రయల్ ఆఫ్ 7 జరిగేది కాదు. అట్లీస్ట్ ఒక ట్రయల్ బై కాంబాట్ ఆరియోన్కి డంకన్కి మధ్యలో జరిగేది. ఆబ్వియస్గా ఎలాగో డంకన్నే దాంట్లో గెలిచేవాడు. సో ఎవరికి ప్రాణాలకి నష్టం ఉండేది కాదు. ఇదంతా డేరోన్ వల్ల జరిగినా సరే అండ్ ఇక్కడ తన వల్లే చనిపోయిన వాళ్ళ ఫునరల్కి ఎలా వచ్చామని చెప్పి డంకన్ అడుగుతాడు. ఇక్కడ డేరోన్ వచ్చింది ఎగ్ని తన స్క్వైర్గా తీసుకోమని అడగడానికి. బట్ ఎగ్ కంటే ఎక్కువగా ఇక్కడ ఆరియోన్ గురించి మాట్లాడతాడు. ఆరియోన్ తప్పేం లేదు, తను పుట్టినప్పటి నుంచే తను ఇలానే ఉన్నాడని చెప్పి డేరోన్ అంటాడు. నిజానికి ఒక టార్గేరియన్స్ పుడితే ఖచ్చితంగా ఒకడు మ్యాడ్ టార్గేరియన్గా పుడతాడు. ఈ మ్యాడ్నెస్ అందరి టార్గేరియన్లోని ఏదో ఒక పాయింట్లోని ట్రిగ్గర్ అవుతుంది. బట్ ఆరియోన్కి పుట్టినప్పటి నుంచే ఉంది. అదే ఇక్కడ డేరోన్ డంకన్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ సరిగ్గా ఇక్కడ ఆరియోన్కి ఫిషింగ్ అంటే ఇష్టం అన్నప్పుడు ఒక ఫిష్ అండ్ నైఫ్ అక్కడ ఉంటాయి అన్నమాట. ఎగ్కి ఇక్కడ స్లోగా టార్గేరియన్ వైట్ హెయిర్ వస్తుంది. ఎగ్కి అది నచ్చదు. అండ్ నెక్స్ట్ షాట్లోని ఇదే ఫిష్ని మళ్ళీ చూపిస్తారు. బట్ ఈసారి దాని మీద కత్తి ఉండదు. ఎగ్ కత్తిని తీసుకొని ఆరియోన్ని చంపడానికి వెళ్తాడు. బట్ ఇక్కడ మేకర్ ఉంటాడు. ఈ సీన్లోని ఎవరికి డైలాగులు ఉండవు. మేకర్ ఒక కొడుకేమో తన మ్యాడ్నెస్ వల్ల తను మంచం మీద పడి ఉంటాడు. అండ్ ఇంకొకడు ఏది తప్పో ఏది రైటో తెలుసుకొని ఏజ్లో ఉన్నా సరే చంపడానికి రెడీ అయిపోతుంటాడు. సో మేకర్ తన ఇద్దరు కొడుకుల్ని చూసి భయం వేస్తుంది. సో వీళ్ళిద్దరూ ఇలా తయారవడానికి కారణం మేకరే అనుకుంటాడు. సో ఎగ్ని ఇక్కడ మందలించడం మానేసి తను ఇలా ఆలోచిస్తున్నందుకు తనలో తానే బాధపడతాడు. ఈ షో స్టార్ట్ అయిన కానించి ఎగ్కి ఒకటే ఇంటెన్షన్ ఉంది, ఏరియాన్ని చంపేద్దామని చెప్పి. లాస్ట్కి తను అనుకున్న విధంగానే ఒక అవకాశం వస్తుంది. బట్ వాళ్ళ ఫాదర్ వల్ల ఎగ్ అక్కడే ఆగిపోతాడు. తర్వాత డంకన్ మేకర్తోనే మాట్లాడడానికి వస్తాడు. అండ్ ఇక్కడ తను వచ్చినప్పుడు యాష్వర్డ్ లార్డ్ యొక్క డాటర్ వచ్చి డంకన్తోనే మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డంకన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అందరూ బ్లేమ్ చేస్తూ ఉంటాడు, బెయిలర్ తన వల్లే చనిపోయారని చెప్పి. బట్ ఈ టోర్నీ జరగడానికి మెయిన్ రీజన్ అయిన గ్వెన్ యాష్వర్డ్ మాత్రం డంకన్ని అపార్థం చేసుకోదు. నువ్వు చేసింది రైట్ అని చెప్పి డంకన్కి కాన్ఫిడెన్స్ వచ్చేలా మాట్లాడుతుంది. డంకన్ మేకర్ దగ్గరికి వచ్చింది, మీరు ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాను, బట్ మీరు చెప్పిన విధంగా సమ్మర్ హాల్లో మేము ఉండను, వెస్ట్రోస్ అంతా తిరుగుతాను, ఆర్లన్ దగ్గర నేనైతే ఎలా పెరిగానో సేమ్ అలానే ఎగ్ని కూడా పెంచుతానని చెప్పి మేకర్ అంటాడు. ఎక్కడంటే అక్కడ పడుకోవాలి, ఏది దొరికితే అది తినాలి, ఒక్కొక్క రోజు చెట్ల కిందే మేము బతకాల్సి ఉంటుందని చెప్పి మేకర్తో అంటాడు. ఒక లార్డ్ అయ్యుండి పెద్ద పెద్ద బంగ్లాల్లోని మంచి ఆహారం తినాల్సిన వాడు నీ దగ్గర ఎలా బతుకుతాడని చెప్పి మేకర్ క్వశ్చన్ చేస్తాడు. మీరు పెట్టిన ఫుడ్ మీరు ఇచ్చిన వస్తువులతోనే బతికిన ఆరియోన్ ఎలా ఉన్నాడు, టేరోన్ ఎలా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి అని చెప్పి తిరిగి మళ్ళీ మేకర్ని క్వశ్చన్ చేస్తాడు. దీనికి మేకర్ ఒప్పుకున్నట్టుగా అనిపించడు. బట్ డంకన్ దగ్గరకు వచ్చి ఒకటే మాట అంటాడు, హీఈస్ మై లాస్ట్ సన్ అని చెప్పి. సో ఇవన్నీ చేయడానికి మేకర్ రెడీగా లేడని చెప్పి డంక్తోని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇంకా డంకన్ ఇక్కడ నుంచి బయలుదేరే టైంకి సరిగ్గా ఇక్కడే తన స్వీట్ ఫుడ్ హార్స్ని తిరిగి ఇవ్వడానికి రేమండ్ ఫాస్వే వస్తాడు. యాక్చువల్గా ఈ హార్స్ని లయనల్ బెరాథియన్ తీసుకొని నీకు ఇవ్వమని చెప్పాడని చెప్పి రేమండ్ అంటాడు. బట్ డంకన్ స్వీట్ ఫుడ్ని చూసి హ్యాపీగా ఫీల్ అయినా సరే ఇప్పుడున్న తన పరిస్థితుల్లోని ఈ హార్స్ని చూసుకోవడం తన వల్ల కాదు. సో ఇప్పుడు తను ఎవరైతే అమ్మేశాడో వాళ్ళ దగ్గరే ఉండడమే సేఫ్ అని చెప్పి డంకన్ ఫీల్ అవుతాడు. అందుకే మళ్ళీ దాన్ని వెనక్కి పంపించేస్తాడు. యాక్చువల్గా ఈ హార్స్ని తన డబ్బులతోనే తనే కొనుక్కుందాం అనుకుంటాడు. ట్రయల్ ఆఫ్ 7 గెలిచినా సరే తను అనుకున్న టోర్నీలోని గెలవలేకపోతాడు. దీని తర్వాత ఎగ్ ఇంకా డంకన్ యాష్వర్డ్ని వెళ్ళే టైంకి తను ఇన్ని రోజులు ఉన్న చెట్టు కిందే ఒక పెన్నీని పెట్టి వెళ్తాడు. ఆలన్ పెన్నిట్రీ తనకి ఎన్నోసార్లు చెప్పిన స్టోరీని డంకన్ ఇక్కడ రిపీట్ చేస్తాడనమాట. ఆ విలేజ్లో ఉండే నైట్స్ వార్కి వెళ్ళేటప్పుడు ఈ పెన్నీని ఇలా చెట్టుకుంచి వెళ్తారనమాట. సేమ్ ఇది డంకన్ ఆర్లన్కి గుర్తుగా ఈ పెన్నీని ఇక్కడ పెట్టి వెళ్తున్నాడు అనమాట. అండ్ తను వెళ్ళిపోయేటప్పుడు ఎగ్ కూడా వస్తాడు. తన ఫాదర్ తనతో వెళ్ళడానికి యాక్సెప్ట్ చేశాడని చెప్పి డంకన్కి అబద్ధం చెప్తాడు. సో డంకన్ దగ్గర జెన్యున్గా ఉండడాలన్న విషయమే ఎగ్ మర్చిపోయాడు. సో డంకన్ కూడా అది నమ్మేసి ఎగ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. సో మన ఇద్దరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి ఎగ్ డంకన్ అడిగినప్పుడు డంకన్ దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. అండ్ వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకునే కొత్త విషయం ఏంటంటే ఇప్పటివరకు డంకన్ 7 కింగ్డమ్సే ఉన్నాయి అనుకుంటాడు. అండ్ టైటిల్ కూడా ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ అనే ఉంటుంది. బట్ ఇక్కడ ఎగ్ చెప్పే కొత్త పాయింట్ ఏంటంటే మొత్తం 9 కింగ్డమ్స్ అని అంటాడు. క్రౌన్ ల్యాండ్స్ అండ్ ఐరన్ ఐలాండ్స్తో కలిపి మొత్తం 9 కింగ్డమ్స్ అని చెప్తాడు. ఈ క్రౌన్ ల్యాండ్స్లోనే కింగ్స్ ల్యాండింగ్ ఉంటుంది. ఇంకా ఐరన్ ఐలాండ్స్ అనేది హౌస్ గ్రేజో ఆధీనంలోని వెస్ట్రోస్కి పక్కన ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నప్పుడు చూడండి ఫైనల్ టైమ్గా ఆలన్ పెనిట్రీని కూడా చూపిస్తారు. ఆలన్ పెనిట్రీ వీళ్ళతో వెళ్తూ పక్కకు తిరుగుతాడు. అండ్ తను వెళ్ళిపోవడాన్ని ఇక్కడ చూడండి డంకన్ని వెనక్కి తిరిగి చూస్తాడు. ఇప్పటి వరకు డంకన్ ఎన్ని స్టెప్లు వేసినా సరే ఒక నైట్గా తను నిరూపించుకోవడానికి ఆలన్ ఎప్పుడు తనతో పాటే ఉన్నాడు. ఒక నైటింగ్ చేయకపోయినా సరే ఒక నైట్కి కావాల్సిన క్వాలిటీస్ని కావాల్సిన స్కిల్స్ని తెగింపుని అన్నీ ఆలన్ పెనిట్రీ డంకన్కి నేర్పించాడు.
అండ్ ఇక్కడ నుంచి డంకన్ తన ఓన్ పాత్లోని ఆర్లన్ హెల్ప్ లేకుండా నడవబోతున్నాడు. ఇంక ఇది అయిపోయిన తర్వాత టైటిల్ ఏ నైట్ ఆఫ్ ది 9 కింగ్డమ్స్ అని పడుతుంది. ఇంకా లాస్ట్ సీన్‌లోని టార్గెరియన్ ఫ్యామిలీ యాష్‌బర్డ్ నుంచి బయలుదేరేటప్పుడు చూడండి మనకి ఆరియోని చూపిస్తారు, డేరోని చూపిస్తారు. డేరోన్ చేతిలోని ఈ దారంతా తాగడానికి సరిపడా మందు కూడా ఉంటుంది. ఇంకా లాస్ట్‌లోని మేకర్ తన చిన్న కొడుకేడని వెతుక్కుంటూ ఉంటాడు. సో మేకర్‌కి అబద్ధం చెప్పి ఆబ్వియస్‌గా ఎగ్ ఏమో డంకన్ దగ్గర ఉన్నాడు. ఇక్కడితోని సీజన్ ఎండ్ అవుతుంది. నిజానికి ఇంకా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయి. అవి ఈ సీజన్‌లోని చూపించలేదు. నెక్స్ట్ సీజన్‌లోని డంకన్ మనకి బుక్ యాక్యురేట్‌గా లాంగ్ హెయిర్‌లోని కనిపించబోతున్నాడు. ఈ సీజన్‌లోని ట్రయల్ ఆఫ్ 7 ఉంది. అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంది. బట్ నెక్స్ట్ సీజన్ నుంచి ఇలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ డ్రామానే ఉంటుంది. సో ఈ సీజన్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.